యూకే ప్రైమ్ మినిస్టర్ D10 అనే గ్రూప్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఈ D10 అంటే డెమోక్రసీ 10 అని అర్థం. ఈ డెమోక్రసీ 10లో G7 అంటే గ్రూప్ ఆఫ్ 7 ప్లస్ ఇండియా, ఆస్ట్రేలియా, సౌత్ కొరియా ఈజ్ ఈక్వల్ టు D10. అయితే ఈ G7లో మీరు చూస్తే యూరప్ నుంచి ఇటలీ, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, నార్త్ అమెరికా నుంచి కెనడా, USA, ఏషియా నుంచి జపాన్, ఈ G7 ప్లస్ ఇండియా, ఆస్ట్రేలియా, సౌత్ కొరియా కలిపి డెమోక్రసీ 10 కంట్రీస్గా గ్రూప్ ఫామ్ చేస్తామని చెప్తున్నారు యూకే ప్రైమ్ మినిస్టర్. సో అదర్ కంట్రీస్ నుంచి కూడా దీని గురించి పూర్తిగా వివరాలు తెలుసుకొని ఈ గ్రూప్లో జాయిన్ అవుతారా లేదా తెలుసుకొని ఈ గ్రూప్ని ఫామ్ చేస్తారు. సో ఇదొక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. అయితే దీని పర్పస్ ఏంటి అని మనం ఆలోచిస్తే ఫ్యూచర్లో 5G టెక్నాలజీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నాలజీ అనమాట. సైన్స్ అండ్ టెక్నాలజీ పీరియడ్లోని, ఎకానమీలోను కానీ, ఈ వరల్డ్లో కానీ గ్రేటెస్ట్ టెక్నాలజీ రివల్యూషన్స్ని మనం చూడబోతున్నాం 5G టెక్నాలజీస్తో. ఎందుకు 5G టెక్నాలజీస్ అంత మోస్ట్ ఇంపార్టెంట్ అనేది మనం చూస్తాం. అయితే ఈ 5G టెక్నాలజీస్కి సంబంధించిన ఎక్విప్మెంట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఈ D10 గ్రూప్ని తయారు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇది మొదటి ఉద్దేశం. అంటే 5G టెక్నాలజీకి సంబంధించిన ఎక్విప్మెంట్ని ఈ D10 కంట్రీస్ కొలాబరేషన్స్తో తయారు చేసి వరల్డ్లో 5G ఎక్విప్మెంట్ని ఎక్స్పోర్ట్ చేస్తూ 5G టెక్నాలజీస్లో కంబైన్డ్గా డెవలప్ అవ్వాలనేదే ఈ డెమోక్రసీ 10 గ్రూపింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ప్రజెంట్ 5G టెక్నాలజీని డెవలప్ చేస్తున్న కంపెనీస్ని మీరు చూస్తే హువావే చైనా కంపెనీ, నోకియా ఫిన్లాండ్ కంపెనీ, ఎరిక్సన్. సో ఈ 3 కూడా ఉన్నాయి. అయితే నోకియా, ఎరిక్సన్ ఏదైతే ఉన్నాయో ఇవి రెండు కూడా మనకి వెస్ట్రన్ అంటే యూరోప్ కంట్రీస్కి సంబంధించినటువంటి నెట్వర్క్ మ్యానుఫ్యాక్చరింగ్స్, అదే మొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ వీళ్ళు. అయితే హువావే మాత్రం చైనాకి సంబంధించినటువంటి పవర్ఫుల్ మొబైల్ నెట్వర్కింగ్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ చెప్పుకోవచ్చు. సో హువావే మొబైల్స్ కన్నా కూడా నెట్వర్కింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువగా ఉంటుంది, అంటే నెట్వర్కింగ్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువగా ఉంటుంది. అయితే హువావేతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, అంటే USA కానీ, UK కానీ లేదా అదర్ యూరోపియన్ కంట్రీస్ క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే హువావే అనేది స్పై చేస్తుంది మా సెక్యూరిటీ ఇన్స్టాల్మెంట్స్ని, మా గవర్నమెంట్ని, సో మా ఎంబసీస్ని అన్నిటినీ కూడా స్పై ఏజెన్సీస్ ఈ స్పైగా చేసి ఈ ఎక్విప్మెంట్స్ ద్వారా చైనాకి ఇన్ఫర్మేషన్ అందిస్తుంది. ఎందుకంటే హువావే టెక్నాలజీస్లో చైనా యొక్క ఇన్వెస్ట్మెంట్ డైరెక్ట్గా చాలా ఎక్కువగా ఉండింది. సో చైనా అనేది హువావేని స్పై ఏజెన్సీస్గా ఉపయోగించుకుంటుంది అనేది వీళ్ళ క్లెయిమ్. సో అంటే మా సెక్యూరిటీ కాంప్రమైజ్ అవుతుంది, ఫ్యూచర్లో మా ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా కాంప్రమైజ్ అవుతుంది అనేదే ఈ వెస్ట్రన్ కంట్రీస్ యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే హువావేని 5G టెక్నాలజీ రేస్ నుంచి పక్కకు తప్పించడం కోసం ఒక కొత్త గ్రూపింగ్ని ఫామ్ చేయడం జరుగుతుంది. అదే D10 గ్రూప్. ఈ D10 గ్రూప్లో ఎవరు ఎప్పుడు ఏ విధంగా జాయిన్ అవుతారనేది ఇంకా ఇన్ఫర్మేషన్ తెలియదు. జస్ట్ ఇది ప్రపోజల్ మాత్రమే. అయితే ఇండియా ఇక్కడ సందిగ్ధంలో పడిపోయింది. D10లో జాయిన్ అవ్వాలా లేదా హువావేని ఎలో చేయాలా? హువావేని ఆల్రెడీ మన ఇండియాలో ఎలో చేసాం ట్రయల్ రన్స్లో. 5G టెక్నాలజీని డెవలప్ చేయడానికి కావాల్సిన ట్రయల్ రన్స్లో మనం హువావేని ఎలో చేసాం. కానీ ఈ D10లో కనుక మనం వెళ్తే మనకున్నటువంటి పాజిటివ్ ఏంటి అంటే, D10లోకి మనం వెళ్తే D10 కంట్రీస్లో అదర్ డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయి కాబట్టి వీటికి సంబంధించిన 5G టెక్నాలజీ ఎక్విప్మెంట్కి సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీని ఇండియాకి ట్రాన్స్ఫర్ చేసి, ఇండియాలో లేబర్ కాస్ట్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి 5G నెట్వర్కింగ్ ఎక్విప్మెంట్ని తక్కువ కాస్ట్తో తయారు చేసి అదర్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇప్పుడు హువావేతో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఏంటంటే స్పై చేస్తుందనే ఒక ఆటంకం దానికి ఉంది. దానికి ఉన్నటువంటి పాజిటివ్ పాయింట్ ఏంటంటే లో కాస్ట్తో, అంటే చైనాలో చాలా లేబర్ కాస్ట్ తక్కువగా ఉంటుంది కాబట్టి లో కాస్ట్తో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన నెట్వర్క్ ఎక్విప్మెంట్స్ లో కాస్ట్తో తయారు చేసి ఎక్స్పోర్ట్ చేయగలుగుతుంది. కానీ నోకియాకి, ఎరిక్సన్కి ఉన్నటువంటి మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే యూరోప్లో లేబర్ కాస్ట్ ఎక్కువ కాబట్టి హయ్యర్ ఉంటుంది అనమాట. అక్కడ 5G టెక్నాలజీ ఎక్విప్మెంట్ కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో అందుకనే అన్ని కంట్రీస్ కూడా నోకియా, ఎరిక్సన్ వైపు వెళ్లకుండా హువావే వైపు వెళ్తున్నాయి. కానీ ఈ D10 గ్రూపింగ్లో మనం ఉండటం వల్ల పాజిటివ్ ఏంటంటే, మన ఇండియాలో లేబర్ కాస్ట్ తక్కువ కాబట్టి అదర్ కంట్రీస్ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీని ఉపయోగించుకొని మేక్ ఇన్ ఇండియా దగ్గర ఇక్కడ మనం ఎక్విప్మెంట్స్ని తయారు చేస్తే మనం ఎక్స్పోర్ట్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఉన్న నెగిటివ్ ఏంటంటే D10 గ్రూపింగ్లో ఎంత స్టెబిలిటీ ఉంటుందో చూడాలి. ఈ గ్రూప్ ఫార్మేషన్ని మనం రికగ్నైజ్ చేయాలి. ఈ గ్రూప్లో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ను చూసుకోవాలి. నోకియా, ఎరిక్సన్ సహాయం ఎంత అందుతుందో చూసుకోవాలి. లేదా 5Gలో హైయెస్ట్గా ముందున్నటువంటి హువావే టెక్నాలజీ కనుక అందకపోతే మనకి ఆల్రెడీ ట్రయల్ రన్స్ని ఎలో చేసాం. హువావేని మాత్రం USA బ్యాన్ చేసింది. USA కూడా ఏం చెప్పిందంటే, ఇండియా నువ్వు కనుక హువావేని ఎలో చేస్తే నీతో కూడా మాకు ప్రాబ్లమ్స్ వస్తాయి, నీతో కూడా మాకు ట్రేడ్ కట్టింగ్స్ ఉంటాయి,
నీకు నాకు మధ్య డిప్లొమాటిక్ రిలేషన్స్ ఇబ్బందిలో పడతాయని కూడా వార్నింగ్ ఇచ్చింది. అయినప్పటికీ కూడా మనం హువావేని ఇండిపెండెంట్గా ఇండియాలోకి ట్రయల్ రన్స్లోకి అలౌ చేసాం. కానీ ఫ్యూచర్లో మనం ఏం చేయాలి అనే నిర్ణయం మాత్రం తీసుకోవాలి. రెండిట్లోనూ అడ్వాంటేజెస్ ఉన్నాయి. D10లోకి వెళ్ళటం వల్ల నెట్వర్క్ ఎక్విప్మెంట్స్ని ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి అవకాశం వస్తుంది. ఒకవేళ D10 స్టెబిలిటీగా లేకపోతే మాత్రం అక్కడ మనం నెగిటివ్ అవుతాం. కానీ ఒకవేళ D10 స్టెబిలిటీ ఉంటే మాత్రం మనం లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ అవుతాం నెట్వర్కింగ్ ఎక్విప్మెంట్స్కి. సో అదర్ కంట్రీస్ యొక్క హెల్ప్ తీసుకుంటే. నెక్స్ట్ హువావేని కనుక ఈ D10 మీద నమ్మకం ఉంచుకొని హువావేని కనుక ఇండియాలోకి మనం ఎలో చేయకపోతే 5G ట్రయల్స్లో మనం వెనకబడిపోతాం. సో ఈ రెండింటిని మనం హ్యాండ్ టు హ్యాండ్ చూసుకొని గవర్నమెంట్ ముందుకెళ్లాల్సిన అవసరం ఉండింది. అయితే మనం 5G టెక్నాలజీని ఒకసారి చూస్తే ఎందుకు 5G మీద ఎకానమీ కూడా డిపెండ్ అయ్యింది. ఫ్యూచర్ ఎకానమీ మొత్తం 5G మీద డిపెండ్ అయ్యింది. అంటే ఎక్కడైనా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానీ సర్వీస్ యూనిట్స్ కానీ మొత్తం 5G టెక్నాలజీ మీద మేజర్ బేస్ అయి ఉన్నాయి. ఎందుకంటే 5G అనేది ఫాస్టర్ ఇంటర్నెట్ స్పీడ్ని ఇస్తుంది. మీరు ఒకసారి ఎగ్జాంపుల్ చూస్తే 5G అనేది సాఫ్ట్వేర్ నెట్వర్కింగ్ స్పీడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వైర్లెస్ డివైజెస్ పనిచేయాలంటే రేపు 5G టెక్నాలజీ కావాలి. ఎందుకంటే వైర్లెస్కి ఫాస్టర్ ఇంటర్నెట్ కావాలి కాబట్టి. ఒకసారి 3G కన్నా 4G అనేది ఎక్కువ ఇంటర్నెట్ స్పీడ్ ఉంటుంది. 4G కన్నా 5G ఇంకా ఎక్కువ ఇంటర్నెట్ స్పీడ్ ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక 2 hours మూవీ 3Gలో డౌన్లోడ్ కావాలంటే మనకు 26 hours పట్టేది. ఇది 4G వచ్చిన తర్వాత మనకి 6 minutesకి తగ్గిపోయింది. అదే 5G వస్తే 3.5 secondsకి తగ్గిపోతుంది. తర్వాత మనం ఏదైనా కమాండ్ ఇచ్చేటప్పుడు రెస్పాండ్ టైం 5G టెక్నాలజీలో చాలా తక్కువగా ఉంటుంది. అంటే 3G కన్నా 4G రెస్పాండ్ టైం చాలా తక్కువగా ఉంటుంది. 4G కన్నా 5G రెస్పాండ్ టైం చాలా తక్కువగా ఉంటుంది. మీరు 4Gతో కంపేర్ చేస్తే 100 times ఇంటర్నెట్ స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. 100 into 4G = 5G. సో 5G ఎందుకు ఇంత డామినెంట్ రోల్ని ప్లే చేస్తుందంటే ఫ్యూచర్లో మనకి మేజర్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కృత్రిమ మేధో సంపత్తి. అంటే సింపుల్గా ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు డ్రైవర్లెస్ కార్స్, అటానమస్ వెహికల్స్. ఈ వెహికల్స్ నడవాలంటే హయ్యర్ ఇంటర్నెట్ స్పీడ్స్ కావాలి, వైర్లెస్ నెట్వర్కింగ్ డివైజెస్ కావాలి. ఇవన్నీ 5G టెక్నాలజీతోనే సాధ్యం అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. అంటే మనం సింపుల్గా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్కి ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు హోమ్ అప్లయన్సెస్ ఉన్నాయి. అంటే టీవీ కానీ వాషింగ్ మిషన్ కానీ అదర్ హోమ్ అప్లయన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు సింగిల్ మొబైల్ యాప్తో, కారు కానీ ఒక సింగిల్ మొబైల్ యాప్తోనే ఎక్కడి నుంచైనా కానీ మీరు వాటిని కంట్రోల్ చేయగలిగే క్యాపబిలిటీస్ మనకు 5G టెక్నాలజీస్తోనే దొరుకుతాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అదర్ టెక్నాలజీస్ మీద పనిచేయదు. ఎందుకంటే వైర్లెస్ కాబట్టి ఫాస్ట్ గూగుల్ అసిస్టెంట్స్ కూడా చూస్తున్నాం మనం. ఇవన్నీ కూడా ఇంకా ఫాస్ట్గా రెస్పాండ్ కావాలంటే 5G టెక్నాలజీస్ అత్యవసరం. మెషిన్ లెర్నింగ్ కానీ క్లౌడ్ కంప్యూటింగ్ కానీ వీటన్నిటికీ కూడా ఫాస్టర్ ఇంటర్నెట్ స్పీడ్స్ కావాలి. అది 5G టెక్నాలజీతోనే సాధ్యపడుతుంది. అందుకనే 5G టెక్నాలజీ అనేది ఫ్యూచర్ రెవల్యూషన్. ఎకానమీతో సహా సొసైటీలో కూడా సోషల్ చేంజెస్ తీసుకొచ్చే టెక్నాలజీ ఈ 5G టెక్నాలజీ. అలాంటి 5G టెక్నాలజీలోకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఎక్విప్మెంట్ కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు ఈ ఫ్రీక్వెన్సీకి హయ్యర్ బ్యాండ్విడ్త్ కావాలి, అంటే న్యూ స్పెక్ట్రమ్ కావాలి. సో ఎక్విప్మెంట్ ఇన్స్టాలేషన్ కూడా చాలా కాస్ట్ ఎఫెక్టివ్ అనమాట, చాలా ఖర్చుతో కూడుకున్న పని. అలాంటి ఖర్చుతో కూడుకున్న దాన్ని ఇండియా ఎంతవరకు తీసుకెళ్ళగలుగుతుందో చూడాలి. ఇప్పుడు 4G టెక్నాలజీ కన్నా కూడా యూరోప్లో ఈ 5Gని ఇన్స్టాల్ చేయాలంటే దాదాపుగా $60 billion అవసరం అవుతున్నాయి. అంటే హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ కావాలన్నమాట. సో అలాంటి టెక్నాలజీస్ని హువావే అనేది చాలా తక్కువకు అందిస్తుంది. కానీ హువావేలో ఉన్న నెగిటివ్ మనం చూసాం, స్పై చేస్తుందనే క్లెయిమ్ దాని మీద ఉండింది. సో ఈ D10 గ్రూపింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హువావే మీద డిపెండెన్సీ తగ్గించుకొని D10 గ్రూపే తన సొంతగా నెట్వర్కింగ్ ఎక్విప్మెంట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వరల్డ్ కంట్రీస్కి అందించి సో నోకియా ఎరిక్షన్ సహాయం తీసుకోవాలనేది ఈ D10 గ్రూపింగ్ ముఖ్య ఉద్దేశంగా తెలుస్తుంది. ఇండియా యొక్క పరిస్థితి మాత్రం ఇప్పుడు మిడిల్గా ఉంటుంటుంది. అటువైపు వెళ్ళాలో ఇటువైపు వెళ్ళాలో తెలియదు. మన వాళ్ళు చివరిలో డెసిషన్ తీసుకుంటూ ఉంటారు. కానీ దాంట్లో పాజిటివ్స్ నెగిటివ్స్ ఉన్నాయి, దీంట్లో పాజిటివ్స్ నెగిటివ్స్ ఉన్నాయి. సో మనం బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళాల్సిన అవసరం ఉంది. నా ఉద్దేశం మాత్రం మనం హువావేని మెయింటైన్ చేస్తూనే, అంటే క్యాప్ విధించి ఒక సర్టైన్ పర్సంటేజ్ ఆఫ్ ఎక్విప్మెంట్ క్రిటికల్ టెక్నాలజీ క్యాప్ విధించి D10లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ముందుకెళ్తే కొంచెం ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో చూడాలి. దీనికి హువావే కూడా ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి. D10లో మనం జాయిన్ అయితే వాళ్ళు కనుక ట్రయల్స్ ఆపేస్తారో ఇండియాలో లేదో కూడా మనం గమనించి ముందుకెళ్లాల్సిన అవసరం ఉండేది.